ఇటీవల కాలం చూస్తే లిక్కర్ కుంభకోణం అంటాం, ఒకరోజు 1,00,000 కోట్లు అంటాం, ఒకరోజు 4,000 కోట్లు అంటాం, ఒకరోజు 10,000 కోట్లు అంటాం. నీ ఇష్టం. లాస్ట్కి ఎఫ్ఐఆర్లో మాత్రం చూపించింది 4,000 కోట్లు. ఇక్కడ ఎవరికైనా ఎక్కడైనా ఈ రోజు వరకు నువ్వు అరెస్టులు చూపిస్తాడో, అరెస్టు చేసేటప్పుడు అవినీతి జరిగిందనేటప్పుడు ఇదో ఇంత డబ్బులు పట్టుబడినాయి, ఈ డబ్బులు పలానా రోజులు పోయినాయి అంటే ఎక్కడైనా నీకు ఆధారం, నీకు ఎవిడెన్స్ అన్నట్టు ఏదైనా ఉందా? ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎవరికి ఇచ్చినారు, ఎవరన్నా ఇచ్చినా నేను ఇచ్చినా అని చెప్పిన ఉన్నాడా, లేదంటే నేను తీసుకున్నా అని చెప్పిన ఉన్నాడా, లేదంటే నీకు ఏమైనా డబ్బులు దొరికినాయా, మనీ ట్రయల్ ఏమైనా జరిగిందా? చేయకుండా నువ్వు కూర్చొని నీ ఇష్టం వచ్చింటే అరెస్ట్ చేసుకుంటా పోతాడు. నీకు మేనేజ్ చేసేటువంటి స్కిల్స్ ఉన్నాయి. ఒకటి మీరు అంటున్నారు సతీష్ రెడ్డి గారు, మీరు అనేక సందర్భాలు రాజకీయాల్లో ఉన్నారు, మీరు ఛార్జ్షీట్ చదివారా అసలు? ఫస్ట్ రిమాండ్కి మిథున్ రెడ్డిని కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కావచ్చు, ధనుంజయ రెడ్డిని కావచ్చు, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డిని కావచ్చు, రాజ్ కసిరెడ్డిని కావచ్చు, అదేవిధంగా చాలామందిని ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరుని ఏ విధంగా అరెస్ట్ చేశారు? చట్ట ప్రకారంగా ప్రతి ఒక్కరు. ఎగ్జాంపుల్ మిథున్ రెడ్డిని తీసుకుంటే ఏసీబీ కోర్టు కాడి నుంచి సుప్రీంకోర్టు వరకు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకున్నాడా లేదా? ముందస్తు బెయిల్ పిటిషన్లు అన్ని బెయిల్ తిరస్కరించిన తర్వాత ఆయన సరెండర్ అవుతానంటే సుప్రీంకోర్టు ఇతనిపై చర్యలు తీసుకోండి అన్న తర్వాత యాజ్ పర్ ప్రొసీజర్ స్పీకర్ పర్మిషన్ తీసుకొని ప్రొసీజర్ ప్రకారంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది.